ఓం శ్రీయై నమః. పూజ్యులైన అమ్మగారికి, అయ్యగారికి హృదయపూర్వక గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆధ్యాత్మ విద్యానాం అని గీతలో అన్ని విద్యలు కన్నా ఆధ్యాత్మికత ఎంతో శ్రేష్టమైన విద్యగా కృష్ణ ఉవాచండి. ఎవరు అయితే ఈ ఆధ్యాత్మిక విద్యను బోధిస్తారో వారు సద్గురువుగా పరిగణించబడతారు. ఆ కోవలోకి చెందిన వారే మన శ్రీ గురువులు. గురువు తన జ్ఞాన దృష్టితో మనల్ని అజ్ఞానము నుండి విముక్తి దశగా నడిపిస్తారు. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ ఎంతో విశిష్ట కలిగిన రోజు. ఈరోజు గురుదర్శనం అనేక వేల ఆశీస్సుల బలం. ఈ సందర్భంలో శ్రీ గురువుల ప్రసక్తి నా స్వానుభవపూర్వకంగా నా పరిధిలో నేను తెలుసుకున్నది మీకు చెప్పాలన్న కాంక్షతో నిరంతరం గురునామ జపం, గురునామ స్మరణ నాతో నడుస్తూనే ఉంటుంది. నా సాధన ఏకాగ్రతతో, ఆర్తితో నీవే శరణు అంటూ వారి పాదాలయందే దృష్టి ఉంచడము. ఏ పని చేసినా శాంతిగా మన దారిన మనం చేసుకుంటూ పోతే గురువు మనకే కాదు, మన ప్రక్కన వాళ్లకు సమఫలం ఇస్తారు. వారికి అందరూ సమానమే. ఇవి నమ్మకంతో కూడిన అత్యంత విశ్వాసం అండి. ఇది నమ్మకంతో కూడిన అత్యంత విశ్వాసం. ఎవరు ఎంతటి సమర్థులైనా గురువు యొక్క దయ, కరుణ లేకపోతే వారికి ఆ జ్ఞానం రాదు. మన శ్రీ గురువుల సన్నిధిలో వారి చిన్న మాట అయినా ఎంతో ఆత్మతృప్తి, ఎంతో ప్రేమమయం. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. వారి పట్ల మన ప్రేమ, భక్తికి నిదర్శనం సనాతన సంప్రదాయాలు ఆచరిస్తూ వారు చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నించడమే. ఆ ప్రయత్నంలో కష్టం వచ్చినా అది మంచి పనికి నాందిగా భావించాలి. తలపెట్టిన పనిలో మన నిర్మలత, దృఢ సంకల్పం ఉంటే గురువు తన ఆశీస్సులతో అది నెరవేరే శక్తిని ఇస్తారు. మనకు తెలియదు, తొందరగానే ఆనందాన్ని, సుఖాన్ని ఆశిస్తాము. కానీ శ్రీ గురువులు ఓర్పుతో, నేర్పుతో ఉండేలా చేస్తూ, కష్టాలకు కృంగిపోకుండా స్థైర్యమిస్తూ శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఎవరి కర్మలు వారిని ముందు వెనుకలు చేస్తాయి. యద్భావం తద్భవతి అంటూ అందరికీ మరొక్కసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గురువుగారి, అమ్మగారి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీయే నమః. చివరగా నన్ను నేనుగా నిలదొక్కునే శక్తిని వారి ఆశీస్సుల ద్వారా ఇస్తున్న నా శ్రీ గురువులకు ఇవే నా ప్రత్యేక అభినందనలు. ఓం శ్రీయే నమః.